1795లో జన్మించిన భీమాబాయి హోల్కర్ గారు ఇండోర్ మహారాజా యశ్వంతపుర హోల్కర్ గారి కుమార్తె. వీరు అనేకసార్లు బ్రిటిష్ వారితో పోరాడారు. యశ్వంతరావు 1811లో మరణించారు. 1817 నాటికి బ్రిటిష్ వారు మరాఠాలపై అననుకూల ఒప్పందాలకే బలవంతం చేయడంతో 1817లో మరాఠాలు, ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య యుద్ధం మొదలైంది. అదే సమయంలో బ్రిటిష్ వారు హోల్కర్ భూభాగంపై దాడి చేశారు. భీమాబాయి హోల్కర్ గారు 2500 మంది సైనికులతో కూడిన బృందానికి నాయకత్వం వహించి మహిద్పూర్ యుద్ధంలో బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాడారు. అయితే చివరికి మరాఠాలు యుద్ధంలో ఓడిపోవడంతో హోల్కర్ గారు కూడా ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. విదేశీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా భీమాబాయి హోల్కర్ గారి యొక్క తిరుగులేని పోరాటం ఈ రోజుకి మరిచిపోలేనిది.